పాండవులు హస్తినాపురం నుండి బయలుదేరి శ్రమ లేకుండా హిమాద్రిని దాటి నదులు, కొండలు మొదలైన వాటిని దాటుకుంటూ దృఢమైన యోగనిష్ట చేత ఏమీ బాధ లేకుండా ప్రయాణించి మేరు పర్వత భూభాగానికి చేరారు. పాండవుల 5 ద్రౌపది సహితంగా యోగ సాధన తత్పరులై శీఘ్రంగా ప్రయాణించారు. వారి వెంట ఒక కుక్క కూడా బయలుదేరి వెళ్ళింది. ద్రౌపది యోగం సడలిపోయి నేలపై పడింది. ద్రౌపది వల్ల ధర్మహాని ఎప్పుడూ జరగడం చూడలేదు. ఆమె ఎందుకు పడిపోయింది అని భీముడు ధర్మరాజును అడిగాడు. ద్రౌపదికి అర్జునుని విషయంలో పక్షపాతం ఉంది. అందువల్ల ఆమె చేసిన పుణ్యాలు ఫలించక ఆ దురవస్థ వచ్చిందని ధర్మరాజు భీమునికి చెప్పి ముందుకు సాగాడు. తరువాత సహదేవుడు పడిపోయాడు. సహదేవుడు అహంకారం లేనివాడు. ధర్మరాజును అతడు భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటాడు. పాండవులు అందరిలో అతడు సన్మార్గంలో నడిచేవాడు. అటువంటి సహదేవుడు ఎందుకు మరణించాడని భీముడు అన్నను అడిగాడు. తనకంటే తెలిసినవాడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడని సహదేవుడు అనుకుంటూ ఉంటాడు. అందువల్లనే మరణించాడని ధర్మరాజు చెప్పి ముందుకు సాగాడు. తరువాత నకులుడు పడిపోయాడు. నకులుడు సుందరమైన ఆకారము, శౌర్య ధైర్యములు, మంచితనము ఉన్నవాడు. నకులుని అంతటి వాడు కౌరవులలోనే కాదు, లోకంలో మరెక్కడా లేడు. అటువంటి నకులుడు ఎందుకు పతనం చెందాడని భీముడు అన్నను అడిగాడు. నకులుడు తనతో సమానుడు ప్రపంచంలోనే లేడని, లోకంలోని సౌందర్యం అంతా తనకే ఉందని అహంకారంతో ఉండేవాడు. అందువల్ల మరణించాడని ధర్మరాజు చెప్పి ముందుకు నడిచాడు. ఇంతలో ద్రౌపది యొక్క సోదరుల యొక్క పతనాన్ని చూసి బాధపడి అర్జునుడు పడిపోయాడు. అర్జునుడు ఎప్పుడూ అసత్యం మాట్లాడలేదు కదా, ఎందుకు మరణించాడని భీముడు అన్నను అడిగాడు. అర్జునుడు కౌరవులందరినీ ఒక్క రోజులోనే చంపుతానని చెప్పి అలా చేయలేదు. మాట చేత వేరు కావడం పెద్ద తప్పు. అదీగాక అర్జునుడు ధనుర్ధారులను నిందిస్తూ ఉంటాడు. అందువల్లనే మరణించాడని ధర్మరాజు చెప్పాడు. మరి కొంతసేపటికి భీముడు పడిపోతూ తన పతనానికి కారణం ఏమిటని ధర్మరాజును అడిగాడు. భీముడు అధికంగా తిని భయంకరుడై బాహుబలంతో ఎవ్వరినీ లెక్క చేయకుండా వ్యర్థమైన మాటలు మాట్లాడతాడు. అందువల్లనే పతనమయ్యాడని తెలిపి ధర్మరాజు తనతో మిగిలిన కుక్కతో పాటు ముందుకు నడిచాడు. ఇంద్రుడు ధర్మరాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజు ఇంద్రునికి నమస్కరించాడు. ఇంద్రుడు ధర్మరాజును తన రథమును ఎక్కి తనతో స్వర్గానికి రమ్మన్నాడు. ద్రౌపది తన సోదరులు తనతో మహాప్రస్థానానికి తోడుగా వచ్చి దారిలో మరణించారు. వారు లేకుండా తాను ఒక్కడు స్వర్గానికి రానని ధర్మరాజు ఇంద్రునికి చెప్పాడు. నీ సోదరులు ద్రౌపది తమ శరీరాలు విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళారు. వారిని నీవు స్వర్గంలో చూడవచ్చు. నీవు నాతో రా, వెళ్దాము అన్నాడు. ఇంద్రుడు ధర్మరాజుతో చెప్పాడు. నేను బయలుదేరినప్పటి నుండి నన్ను విడిచిపెట్టకుండా నా వెంట వచ్చిన కుక్క నాతో స్వర్గానికి రావాలి కదా, నేను కఠినమైన పనిని సహించలేను అని ధర్మరాజు ఇంద్రునితో చెప్పాడు. కుక్కకు దివ్యత్వం రాదని
ధర్మరాజు మాట న్యాయం కాదని, కుక్కను వదలడం కఠిన కార్యం కాదని ఆలస్యం చేయకుండా తనతో రమ్మని ఇంద్రుడు ధర్మరాజుతో అన్నాడు. ఎంత దుస్సాధ్యమైన పనినైనా ఇంద్రుని వంటి సత్పురుషుడు ఆశ్రితుల కోసం చేయాలని, భక్తులను విడిచిపెట్టడం వల్ల కలిగే స్వర్గ సుఖం తనకు ఆనందాన్ని కలిగించదని ధర్మరాజు చెప్పాడు. కుక్కకు స్వర్గంలో చోటు లేదని, కుక్కను వదిలివేస్తే పాపం రాదని, కుక్క కోసం స్వర్గాన్ని దూరం చేసుకోవడం తగిన పని కాదని ఇంద్రుడు ధర్మరాజుకు చెప్పాడు. దేవేంద్ర, నా మాట విను. భక్తితో కూడిన సేవకుణ్ణి వదలడం బ్రహ్మహత్యతో సమానమైన పాపం అంటారు. అందువల్ల కుక్కను వదిలి నేను పాపం చెయ్యను అని ధర్మరాజు ఇంద్రునికి చెప్పాడు. యజ్ఞ దీక్షలో ఉన్నవాడు కుక్కను ముట్టుకుంటే అతడు ఆశించిన పుణ్యం నశిస్తుంది. కాబట్టి పట్టుపట్టక కుక్కను విడిచిపెట్టు. అందువల్ల నీకు స్వర్గ సౌఖ్యం లభిస్తుంది. నీ పుణ్య సంపద వల్ల దివ్యత్వాన్ని దర్శించావు. అయినా దివ్యత్వాన్ని పొందకుండా ఉండడం తగని పని. సోదరులను, భార్యను వదలడానికి అంగీకరించావు, కుక్కను విడవడానికి సిద్ధం కావడం లేదు. ఈ పద్ధతి నీకు తగదు అని ఇంద్రుడు ధర్మరాజుకు వివరించి చెప్పాడు. దేవేంద్ర, నీవు సర్వలోకాలకు ప్రభువు, ధర్మరక్షకుడవు. మంచి చెడు పద్ధతులు నీకంటే నాకు ఎక్కువగా తెలియవు. మహాత్ములతో వాదం చేయడం సాధ్యం కాదు. అయినా విన్నవించవలసిన విషయాన్ని చెప్పడం తప్పు కాదని చెబుతున్నాను. నా సోదరులు ద్రౌపది నాతో వచ్చి మార్గ మధ్యంలోనే చనిపోయారు. వారి కోసం నేను ఎంత ఏడ్చినా వారు మరలి రారు. దారిలో చనిపోకుండా నా వెంట వచ్చిన ఈ కుక్కను నేను వదలను అనడం తప్పని మీరు చెప్పడం సమంజసం కాదు. ఏ తప్పు చేయని సేవకుణ్ణి నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టడం అనే పాపము, మిత్రుడికి ద్రోహం చేయడం, శరణు కోరిన వారికి శరణం ఇవ్వకపోవడం, పరద్రవ్యాన్ని అపహరించడం, కుల వధువును చంపడంతోనూ సమానం. కాబట్టి స్వర్గం మాట అలా ఉండనియండి. మీరు నాపై దయ చూపించండి. అందువల్ల కుక్కను నేను ఆదరించిన దోషం నాకు రాదు. మీరు వెళ్ళండి. నేను ఇక్కడే తపస్సు చేసుకుంటూ మిమ్మల్ని సేవిస్తూ ఈ వనభూమిలోనే ఉండిపోతాను అని ధర్మరాజు ఇంద్రునికి తన నిశ్చయాన్ని తెలిపాడు. యమధర్మరాజు ప్రత్యక్షమై దృఢ నిశ్చయంతో మాట్లాడిన తన కుమారుడు ధర్మరాజును చూచి యమధర్మరాజు మిక్కిలి సంతోషించి కుక్క రూపాన్ని విడిచి నిజ రూపంలో ధర్మరాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజు సంతోషంతో తండ్రికి నమస్కరించాడు. ధర్మరాజు యొక్క పుణ్య చరిత్ర, నిర్మల బుద్ధి, సర్వభూత దయాగుణము తనకు సంతోషం కలిగించాయని, ధర్మరాజు వంటి వ్యక్తి భూమండలంలో ఎవరూ లేరని యముడు ధర్మరాజుకు చెప్పాడు.